హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుండో సత్సాయి భజన చేద్దామని ఇంట్లోని అనుకుంటే ఇప్పుడు కుదిరిందనమాట. సో బాల్ వికాస్ శ్రీ సత్సాయి బాల్ వికాస్ స్టూడెంట్స్ వచ్చారు, అలాగే బాల్ వికాస్ టీచర్స్, స్కూల్ టీచర్స్ కూడా వచ్చారు. ఇక్కడ ఏంటంటే పూజకి పువ్వులు కోస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చదువుతున్నారు అనమాట. పూజకి భజన, దాని తర్వాత సత్సాయి ఆరతి, అండ్ తర్వాత లంచ్ చేసిన తర్వాత గార్డెన్ టూర్ అయ్యిందనమాట. అలాగే కొద్దిగా హార్వెస్ట్ ఉంటే అది కూడా హార్వెస్ట్ చేశారు పిల్లలే. సో అది ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ వరకు చూడండి, అసలు పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. మీకు డౌట్ రావచ్చు, ఇది ఇక్కడ పెట్టారని, అంతే కదా. సో ఇదేంటంటే మనకి కింద కొంచెం మిడిల్గా చూడండి, ఫ్రెష్ అవడానికి అప్పుడు కూల్గా ఉంటుంది కదా. సో అందుకని ఏంటమ్మా, ఏంటి మీ డౌట్ ఏంటి? ఈ వాటర్ బాటిల్స్ దేనికి అంటే మొక్కలకి సెల్ఫ్ వాటరింగ్ అన్నమాట. ఇంకా మనం ప్రతిరోజు నీళ్ళు పోయే అవసరం లేదు. ఈ సిస్టమ్ దీన్ని ఏమంటారంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? ఇక్కడ ఉంది కదా, నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా వేస్ట్ బాటిల్స్తో తయారు చేసినవి. ఇవన్నీ మనకి వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఇంట్లోని, అది తీసుకొని ఇది మాత్రం ఆన్లైన్లో తెప్పించుకున్నాం. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్, ఇక్కడ వాటర్ అయిపోయింది నింపాలి. ఓకే, ఇది అడ్జస్ట్మెంట్ అనమాట. ఓకే, ఇక్కడ నుండి ఒక డ్రాప్ పడుతూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటే అదేమవుతుంది, ఇది మొత్తం మనకి తడిగా ఉంటుంది. చూడండి, నేను ఒక 3 days 4 days అయింది పోయలేదు వాటర్, కానీ మాయిస్ట్గా ఉంది. చూడండి, డైలీ వాటర్ పోయొచ్చు అంటే మనకి ఇక్కడ మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మొక్కలు ఎక్కువ ఉండేసరికి అన్ని మొక్కలకి నేను నీళ్ళు పోసుకుంటూ వెళ్ళాలి అంటే నాకు చాలా టైం పడుతుంది మనకి. ఓకే, అలాగే ఒకవేళ కానీ మనం ఊరు వెళ్ళాం అనుకోండి, ఇదొక రీజన్. నెక్స్ట్ సపోజ్ మేము ఊరు వెళ్ళాం ఒక 3 days 4 days, ఇన్ని మొక్కలు వాటరింగ్ చేయమంటే ఎవరు చేయలేరు, మనం ఎవరికి అప్పచెప్తాం. ఓకే, సో అలాగే మనం ఏం చేస్తాం, మనకి బాగా ఊరు వెళ్ళాం అనుకోండి, మనకి తగినట్టుగా మనకి బాటిల్స్ వేసుకొని ఇలా పెట్టేస్తే డ్రాప్ 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 1 week అక్కడికి సెల్ఫ్ వాటరింగ్ అయిపోతుంది అనమాట. ఇంక మన అవసరం లేదు మనం పొయ్యాలి అని మొక్కలు మన కోసం వేవ్ చేయవసరం. అన్ని గ్రో బ్యాగ్స్లోని మన టెర్రస్ గార్డెన్లో గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. కానీ డ్రాగన్ ఫ్రూట్ మీకు ఇష్టమైన ఎన్ని కలర్స్ చూసి ఎల్లో ఉంటుంది, లోపల మనకి రెడ్ అండ్ వైట్ ఎక్కువ కనిపిస్తాయి. జ్యూస్ ఉంటుంది కదా, మనకి తొక్క ఎల్లోగా కనిపించవచ్చు, కానీ లోపల ఏంటుంటుంది, ఏ కలర్? పింక్, వైట్. అదైందా? చూడడానికి మనకి పింక్ ఎల్లో, లోపల ఉన్న జ్యూస్ మాత్రం మనకి వైట్ అండ్ పింక్ ఉంటుంది. ఓకే, ఓట్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ నుండి ఫస్ట్ మనకి ఫ్లవర్ వస్తుంది. ఓకే, ఫ్లవరింగ్ అవుతుంది ముందు.
ఆ ఫ్లవరింగ్ అయిన తర్వాత ఫ్లవర్ ఏమవుతుందంటే పూర్తిగా ఎండిపోతుంది. ఇంకా ఎండిపోయిన తర్వాత దాని అనుక నుండి ఫ్రూట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది. హోల్స్ ఇక్కడ ఎందుకున్నాయి అంటే అవి ఉండడం కాదు, నేను పెట్టడం కాదు. ఈ బ్యాగ్స్ కొనేటప్పుడే హోల్స్ వస్తాయి. ఎందుకు హోల్స్ ఉంటాయి అంటే అవి ఉంటాయి కదా, ఆ రూట్స్ మొత్తానికి క్లోజ్ చేసి ఇవి కూడా చచ్చిపోతాయి అన్నమాట. అందుకే గాలి కోసం వేస్ట్ వాటర్ వెళ్ళడానికి అది. ఓకే, ఇట్లకంటే బయట గాలి తగులుతుంది, మరి ఇట్లా రూట్స్కి గాలి ఎలా తగులుతుంది? బట్ హోల్స్. ఓకే, అలాగే మనం తవ్వుతూ ఉండాలి, కోరుస్తూ ఉండాలి. ఓకే, ఎలోవెరా బెనిఫిట్స్ ఏంటి? పింపుల్స్ అవి రాకుండా ఒక నిమిషం, 1 by 1. పింపుల్స్ అవి రాకుండా ఉంటే హెయిర్ గ్రోత్ అది బాగా వస్తుంది. హెయిర్ గ్రోత్, పింపుల్స్ రాకుండా హెయిర్ ఆయిల్ అన్నిటికి యూజ్ అవుతుంది కదా. మీరు చూసుంటారు ఇక్కడ ఏంటది, ఏదైనా ఒక ప్లాంట్ తీసుకున్నారనుకోండి, క్రీమ్ అడిగితే దాంట్లో అలోవెరా క్రీమ్ ఉంటుంది, లోషన్ అడిగితే అలోవెరా లోషన్ ఉంటుంది. ఓకే, అవన్నీ లోషన్స్ అంటే కెమికల్స్ కలుపుతారు. చూడండి, అబ్బాయి బాగా చెప్పాడు మీకంట. సంజాజ్ అని చెప్పాడు. బిపి సత్సాయి మందిరానికి. ఓకే, నెక్స్ట్ అలాగా చిన్నగా ఉంది కదా, 2 months దాటింది. ఇది అంటే చూపిస్తే దీని వేర్లు ఎక్కడి వరకు ఉన్నాయి తెలుసా? ఇక్కడ వరకు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్ కోసం నేను ఇంకా చెప్తాను. ఇది ఎక్కువగా అందరూ తీసుకుంటారు, లక్కీ ప్లాంట్ అంటారు దీన్ని. డ్రాగన్ వేసుకుంటాను అన్నాను కదా, 1కి 10 చేస్తున్నాను, 2కి ఎన్ని చేస్తున్నాను అని చెప్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా కింద రూట్స్ వచ్చింది. ఇంకోటి ఇది కూడా చూడండి, నేను కటింగ్ చేస్తాను కదా, కటింగ్ చేసి వేసిన ప్లాంట్స్ అది కనిపిస్తాయి కదా, సొంతంగా వేసుకున్నాను. నెక్స్ట్ ఉండండి, ఒక్క నిమిషం. ఇది ఎర్ర ముల్లంగి అనమాట. ఇది అదేంటి చెప్పండి? టమాటా. ఇది రెడ్ టమాటా. బంగాళదుంపలు. ఇది పొటాటోస్. ఓకే, అది పచ్చిమిర్చి కాదు. చూడండి అక్కడ అవేంటవి? మ్యాంగో, నిమ్మకాయ వెరైటీ. నిమ్మకాయ స్వీట్ ఆరెంజ్ అంటారు. బాగుందా? ఒక చెట్టుకి ఎన్ని వచ్చినాయి? చిన్న తీసేమ్మా, పండిపోయింది కదా. పచ్చిగా ఉంటేనే లేవు కదా. మిగిలిన మేము తెంపుతాం. నెక్స్ట్ ఇదేంటి చెప్పండి? మల్లెపూలు. ఇది దేశీ మల్లి, ఇదేమో హైబ్రిడ్ మల్లి. ఇది చూస్తున్నారా మొగ్గ? ఆడపిల్లలు లేరు, సరదా పడతారు. ఇదిగో ఇంటి పెద్ద మొగ్గ, ఇంటి పెద్ద. ఇది కూడా నేను ఏంటంటే కటింగ్ చేసి దీని మదర్ ప్లాంట్ చూపిస్తాను. కింద ఉంది అంటే మదర్ ప్లాంట్ ని కొంచెం కట్ చేసి అమ్మేసాను. ఇది బాగా ఓల్డ్ లేండి. నేవా ట్రీయా మొక్కలైతే గోంగూర. మంచి క్వశ్చన్ అడిగావు. ఈ ఇంటికి దిగిన తర్వాత నేను గోంగూర బెండ వేసాను ఫస్ట్. ట్రీ అయితే జామ వేసాం. ఇవన్నీ మీరే నట్టేదా? ఇక్కడ నేనంటే
అంజీరా అంజీరా మీకు ఫ్రూట్స్ విన్నారా? చూడలేము. ఇది అంజీరా అంట, చూడండి. అది పచ్చిగా ఉంది, చూపిస్తాను మీకు ఎలాగుందని. కాబట్టి ఇది పచ్చిది, మౌంటైన్లో ఇంకా పండాలి. తినేదేనా? డైరెక్ట్గా తినవచ్చు. లోపల పువ్వులా ఉంటుందా?
ఈ జ్యూస్ తినేయచ్చు కానీ పచ్చిగా ఉంటాయి, పచ్చిగా ఉంటాయి, మీకు స్వీట్నెస్ ఉండదు. పూర్తిగా ఇప్పుడు టమాటా చూసేది చూడండి, అలా ఎర్రగా అవ్వాలి. మీకు చూపించడానికి కోసాను అంతే, ఓకేనా? ఇది అంజీరా. ఇప్పుడు కోసినవి ఇవి ఏంటి? ఇదేం తెలుసా, ఇంకా అవ్వలేదు, ఫ్లవరింగ్ వచ్చింది. ఇది జుక్కుని అంటే కారు చెట్టు అంటారు. కారు చెట్టు అంటే దోసకాయ వెరైటీ. ఓకే, దోస. మన ఇండియాలో ఎక్కువ చెయ్యరు, ఇది ఫారిన్ అనమాట. ఫారిన్ కుకుంబర్ వెరైటీ. కుకుంబర్ ఇలా పొడుగ్గా అవుతాయి అన్నమాట దోసకాయలాగా. కావాలి ఏం ఉండదు మీకు ఇచ్చిన. ఒకటి